నాకు తెలుసు డైనోసార్లు మంచి భార్యలు చనిపోయి అంతరించి చాలా సంవత్సరాలు అయింది. మన పాఠశాల నర్సంపేటలో అద్భుతం. మన మాస్టారు అత్యద్భుతం. అది జీవితం కదా, చినుకు చిగురు కలువాకులను అన్నీ వేలి. ఈడ్లు సార్, ఈడ్లు ఈడ్లేందిరా? ఈడ్లు ఈడ్లు కదా సార్? తెలియదు ఈడ్లేంది. అరే ఇంత తెల్ల తోడు తీసుకొని ఆవిరి పెట్టుకొని మొత్తం కూడా సార్ ముట్టుకుంటే మంచిగా లెక్కుంటాయి. ఈడ్లు కాదురా, ఇడ్లీ. ఇడ్లీ ఒకటి ఉంటాయి ఇది సార్, చాలా ఉంటాయి ఈడ్లు కదా. అవునా? అవును. ఏ అది వద్దు, నాకు అది ఎట్లా చెప్తానో నాకు వద్దు. ఇంకేమున్నాయి? మహారాజులు వచ్చారు, మహారాజులు వచ్చారు, మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట, మనకున్న వారంట, మాకెంతో నచ్చారు. మన పాఠశాల నర్సంపేటలో అద్భుతం. మన మాస్టారు అత్యద్భుతం. మనమందరం మన స్కూల్లో మహా అద్భుతం. చెప్పట్లు ఒకసారి గట్టిగా గట్టిగా. అయితే అద్భుతం, అత్యద్భుతం, మహాద్భుతం అని పాట రూపంలో అందించడానికి స్వప్న టీచర్ మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ స్వప్న టీచర్ మన అందరినీ స్వప్నలోకాలకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. వాళ్ళగా నన్ను ఎంటర్టైన్ చేస్తాను. స్వప్న టీచర్ అంటే మీరు అనుకుంటారు. So same problem for me also, throat infections. మహాద్భుతం కదా, అది జీవితం కదా, చినుకు చిగురు కలువాకులను అన్నీ వేలి. అలలు శిలలు కలలు తెరలు ఏవైనా వేలి. ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే. నువ్వు ఎలా చూపమని నే కోరితే అలా అక్షరం చూపిస్తుంటుందే. ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు రాధా వసంతం. ఆనందాల చడి చప్పుడు నీలో నాలో ఉంటాయెప్పుడు. గుత్తే పట్టక గుక్కే పెడితే లాభం లేదే. నీకే ఉంటే చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగు. రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే. ఓ కాలమే నేస్తమై న్యాయం చేస్తుంది గాయాల గతాన్ని. ఓహోహోహో అందుకే ఈ క్షణం ఓ నవ్వి నవ్వి సంతోషాల తీరం పోదాం. భయం దేనికి పడుతూ లేచి అలలే కాదా నీకి ఆదర్శం. ఉరుమో మెరుపు ఎదురే పడని పరుగాపకు నీ పయనం. తీపి కావాలంటే చేదు మింగాలంటే కష్టమొచ్చి కోగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా. కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడవని సముద్రం. కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా? చుట్టం చూపుగా వచ్చామందరం మూటి కట్టుకుపోయేదెవ్వరు. ఉన్నన్నాళ్ళు ఉందామొకరికి ఒకరుగా. కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడవని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా? చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరు. ఉన్నన్నాళ్ళం ఉందామొకరికి ఒకరుగా. థ్యాంక్ యూ స్వప్న టీచర్, చాలా అద్భుతంగా పాడారు. ఎక్సలెంట్ గా పాడారు. మధురమైన గొంతు. చాలా మంది ఇక్కడ ఇప్పుడు వాడిన వారందరిది చాలా మధురంగా ఉంది. కాకపోతే మనలో మనకు ఒక భయం ఎట్లుందో నా వాయిస్. ఈ భయంతోనే మనం ముందుకు పోతలేదు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో చాలా గ్రేట్ టాలెంట్ ఉన్నది మన దగ్గర.
రమేష్ సార్, నాకు చాలా ఆకలిగా ఉంది సార్. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. లంచ్ చేద్దామా? ఏదైనా హోటల్కి వెళ్దామా? ఇక్కడ లంచ్ అంటే ప్రిపేర్ కాలేదు ఇంకా. పక్కనే తింటే పోతామనే హోటల్ ఉందంట, వెళ్దామా మరి? వెళ్దాం. తింటే పోతామంట. పోదాం. పోవాలంటే పోవాలి కదా. హోటల్ ఇక్కడ వనం తోట పక్కనే మేడం. కాదు. ఆ వనం తోట పక్కకు పోటలరావు ఫోటో స్టూడియో అని ఒకటి ఉన్నది. అవునా? అక్కడికి పోయి పోటలరావు ఫోటో స్టూడియో అంటే ఎవరైనా చెప్తారు. దాని పక్కనే తింటే తింటే పోతాం. ఆ హోటల్ అసలు ఏం జరుగుతుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రమేష్ సార్ అండ్ పాసెస్ సార్. ఎవ్రీబడి గివ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఇన్వైట్ దెమ్. వి డూ అవర్ లెవెల్ బెస్ట్, అంతకంటే మనం ఏం చేయలేం కదా. ఓకే, నమస్తే అండి. మా హోటల్ తింటే పోతాం అంటే పోతామంటే స్వర్గంలోకి వెళ్ళిపోతాం, అంత మధురంగా ఉంటాయి మా వంటకాలు. మీరు ఇంకేమో అనుకుని ఇటు వచ్చి బంద్ పెట్టకండి, దయచేసి రండి. యాక్చువల్లీ ఈ హోటల్ గురించి నేను చెప్తానంటే ఇది నా హోటల్ అనుకునేది, నాది కాదు. నేను ఒక వర్కర్ని ఇలా. మా ఓనరు ఇప్పుడే బయటికి పోయింది. ఎందుకు పోయింది నేను తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు ఒక కస్టమర్ కోసం చూస్తాను, ఇంతవరకు ఎవరు ఎత్తలేదు. ఎవరైనా ఎత్తడో చూద్దాం. తింటే పోతామా? సరే, ఇలాగైతే ఇక్కడ ఉండడానికి ఇల్లేదు కదా. సరే పోదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తేనే. చెప్పండి సార్, ఏం కావాలి? ఏమున్నాయి ఈ హోటల్లో? టిఫిన్స్ సార్? టిఫిన్స్ తినడానికి ఏమున్నాయి? టిఫిన్లు. టిఫిన్లు. ఎస్ సార్. ఏం టిఫిన్లు అడగదు? ఏం టిఫిన్లు ఉన్నాయి? ఈడ్లు ఉన్నాయి సార్. ఈడ్లునా? అవును సార్, ఈడ్లు. ఈడ్లు ఏందిరా? ఈడ్లు కూడా సార్ తెలియదు. ఈడ్లు ఏంది? అరే, ఇంత తెల్ల పిండి తీసుకొని ఆవిరి పెట్టుకొని మొత్తం కూడా సార్ ముట్టుకుంటే మంచిగా పూలు ఎక్కువ ఉంటాయి. ఈడ్లు కాదురా, సార్. ఇడ్లీ. ఒకటి ఉంటాయి ఇది సార్, చాలా ఉంటాయి ఈడ్లు కదా. అవునా? అవును. అది వద్దు నాకు, అది ఎట్లా చెప్తానో నాకు వద్దు. ఇంకేమున్నాయి? ఓడలు. ఓడలా? అవును సార్, ఓడలు. ఓడలు ఇక్కడ ఎందుకు ఉంటారా? నీళ్ళలో ఉంటాయి కానీ. అరే, నీళ్ళలో ఉండే ఓడలు కాదు సార్. మరి ఏం ఓడలు రా? ఓటలో ఉంటాయి ఓడలు సార్. ఇంత పిండి తీసుకొని మనకు బుక్క పెట్టి నూనె ఎత్తే బుస్సు చూసాడు ఓడలు తింటరా? తినాలి ఒక పేరు. అవి ఓడలు తినే ఓడలు కాదు, వడలు. ఓడలు తింటరా? నువ్వు చెప్పారు అక్కడ చూస్తాను, నాకు తినపోతే అది కాకుండా ఇంకేమున్నాయి? తోర్లు. అంటే పరిచయం అవుతాయి సార్. హోటల్ అయితే ఇంకేమన్నా? తోర్లు సార్. తోర్లు అంటే ఇంత ముద్ద తీసుకొని పిండి ముద్ద తీసుకొని అట్టకట్టతో చేసి నీళ్ళు బుస్సున బొంగుతో చూసిందా? బండబడ పోర్లు కాదు అవి, పూరీలు. సరే, ఇవన్నీ వద్దు కానీ మీరు పోయినట్లేదు కానీ నాకొద్దు. సీట్లు ఉంటుందా? సీట్లా? కూర్చున్నా కదా. కూర్చోండి కదా సార్, తినేది. సీట్లు అంటే ఇంకేంటి? కూర్చునేది కదా. సీట్లు తినేది. సీట్లు తినేటి కాదు, కూర్చునేటి అవి. అదిగా సార్ సీట్లు. అరే కూర్చున్నారు కదా అందరు, నేను కూడా కూర్చున్నా. ఆ సీట్లుగా సార్ తినేటి తీయగుంటాయి తింటే. తినే సీట్లు అంటే స్వీట్లు. నువ్వు టిఫిన్ చేయడానికి వచ్చినావా, పాట చెప్పడానికి వచ్చినావా? ఏం కావాలి చెప్పు. నీకు ఈ దగ్గర ఏమున్నాయి కరెక్ట్ చెప్పు మరి. లాడ్లు. రాడ్లు లెక్క. రాడ్లుగా సార్, లాడ్లు. తెల్లగా బోల్గా చూసినా ఫంక్షన్ లో పెడతారు. లడ్డు మళ్ళీ అంటారు సార్. ఒక్కటి ఉంటే లడ్డు, 5-6 ఉంటే లాడ్లు కదా. వద్దు వద్దా? నీ లాడ్లు కూడా వద్దు కానీ ఇంకేమున్నాయి సీట్లల్లా? గులాబీ అయితే గులాబీ మొక్కలు కదా. పెట్టుకునే మొక్కలు కాదు సార్, తినేటి గుండ్ర తిప్పి ఎత్తారు చూసినావా? గులాబీ కదా, జిలేబీ. అదే గులాబీ ఉన్న తింటారా? సరే, మీరు ఇవన్నీ తినట్లేదు కానీ మీకు తగ్గట్టు ఒక ఐటమ్ మంచిగా ఉన్నది, తింటారంటే చెప్తా. చెప్పండి. గులాబ్ జామ్. గులాబ్ జామ్ అంటే అంటే గోక్కునే కదా సార్. ఇంత లడ్డు లెక్క ఉంటది, మొత్తం తేనపాకంలో ముంచినట్టు ఉంటుంది చూసినావా? గది అది గుల జామ్ కాదు, అది గులాబ్ జామ్ రా బాబు. గదే ఉన్నది, తింటావా? తినా. ఏం తినావా? మీ ఓనర్ ఎక్కడ పోయి? మా ఓనరు పక్క హోటల్ కూడా ఇంటికి చేయడానికి.
మీ ఓనరే పక్క హోటల్ పోయినా అంటే ఇక నేనెందుకు ఇక్కడ అందుకే బోర్డు చూసి రావాలి తింటే పోతాను పెట్టాను నేను రాని మంచిది పోయిరా అయిపోలే స్కిట్ రాదు ఓకే ఇట్లా చేస్తే మన హోటల్కి ఎవరు వచ్చేటట్లు లేరు ప్లస్ నా పరవంతా పోతుంది ఒక పని చేద్దాం ఎవడైతే వస్తాడో వానికి ఏం కావాలో తెలుసుకొని నవ్వే పట్టుకొద్దాం ఏమంటారు అక్కలు ఏమంటారు అక్కలు చెల్లెలు చూడండి మీరు కూడా రాదు హోటల్కి మరి ప్లేట్ 30 రూపాయలే వీడియో వస్తాను కదా మళ్ళీ వీడియో వస్తాను కదా అప్పుడు నన్ను ఆటాడుకున్నాను కదా ఇప్పుడు వీడిని ఆడుకుంటా సార్ నమస్తే 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 నువ్వే ఉన్నావురా వల్ల మీరు వచ్చిన ఇంకేమంటారు కోసం స్టార్ట్ అయింది నాకు చెప్పండి ఏం టిఫిన్స్ కావాలి ఏమున్నాయి రెడ్డి మీకేం కావాలి ఈ హోటల్లో టిఫిన్లు ఏమున్నాయిరా మీకేం కావాలి నీ దగ్గర ఏమున్నాయిరా మీకేం కావాలి సార్ ఇడ్లీ ఉన్నదా లేదు వడ ఉన్నదా లేదు మసాలా దోశ ఉన్నదా లేదు మరి ఇంకేమున్నాయి మీకేం కావాలి ఇట్లా దగ్గర కూడా లేదు నాకు చెప్పండి ఏం కావాలి టైం అయిపోతాం పూరి ఉన్నదా లేదు సరే సీట్లు ఉన్నాయా లేదు మరి ఇంకేమున్నాయి మీకేం కావాలి మీరు నాకు పెట్టేటట్లేదు తగులుకుంటాను మంచిగా ఇవాళ ఇంకేమున్నాయి అంటే ఏం చెప్పాలి నీ దగ్గర ఏమున్నాయి కనీసం నీళ్ళు తాగడానికి ఛాయ్ ఉన్నదా లేదు హార్లిక్స్ లేదు బోర్న్విట లేదు బూస్ట్ లేదు మరి ఇంకేమున్నాయి మీకేం కావాలి ఇది అట్లా కాదు కానీ లాస్ట్ టైం ఓనర్ పిలవకుండా పిలవలే కదా ఓనర్ పిలువ ఆవిడ ఛాయకి పక్క హోటల్ పోయింది ఛాయ్ కూడా తాగాడు ఇక్కడ వాడు మాకు ఛాయలో ఈగల్ స్పెషల్ అంతే ఇక్కడ తాగకుండా పక్క హోటల్ పోయి తాగుతాడు అవును థ్యాంక్ యూ ఇప్పుడే నేను కూడా బైక్ తాగచ్చు థ్యాంక్ యూ మేడం ఈ శాంతివనాన్ని శ్రీ గృహస్వామి గారిది ఇది తన భార్య లీలావతి గారి జ్ఞాపకార్థం ఇది తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి భార్య అంటే మమకారం ఉంటాయి. ఆ మమకారంతో మనం ఏదైనా చేస్తాం. షాజహాన్ తాజ్మహల్ కట్టినట్టు మన పాషా సార్ గారు ఒక అద్భుతమైన సాంగ్ పాడి వాళ్ళ భార్యకు డెడికేట్ చేస్తారు. మేడం ఇక్కడ లేకపోయినా సార్ పాట మేడం హృదయానికి చేరుకుంటుంది. అందుకే మేడం నెక్స్ట్ రమేష్ సార్ కూడా ఒక పాటను మేడం కోసం అంకితం చేస్తారు. వాళ్ళ పాడుతుందంటే అసలుకే రాదు. అయితే పెళ్లికి ముందు యాక్చువల్గా ఈ పెళ్లికి ముందు సంతోషం మూవీ వచ్చింది. సంతోషం మూవీలో సాంగ్ చాలా ఇష్టం నాకు. నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆ మూవీలో సాంగ్ చాలా ఇష్టం. అందులో ఒక సాంగ్ మా ఆవిడ పెళ్లికి ముందే వినిపించాను నేను. తనకు అప్పుడే అంకితం ఇచ్చాను. అప్పుడే పడిపోయింది అన్నట్టు. అంతకుముందు 7 ఏళ్ల కిందనే పడిపోయింది. దెబ్బలేమన్నా తాకినాయా? తర్వాత చూసుకున్నాం కానీ ఏం తాకలేదు. మంచిది. ఓకే. ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో, కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే, నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాసని, లోలో పొంగే భావాలన్నీ ఈ వెలిలా నీతో చెప్పాలని ఉన్నది. అందాల సిరి మల్లె పువ్వు ఏమూల దాగావు నీవు, చిరుగాలిలా వచ్చి నీవు ఎదలోన సడి రేపినావు. ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని, ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాలోనే నీకోసం ఇలా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ పాషా సార్. నిజంగా మేడం ఇక్కడ ఉండుంటే గత స్మృతులన్నీ కూడా గుర్తు తెచ్చుకునేవారు, మళ్ళీ అవసరమైతే పెళ్లి చేసుకుందాం అనేవారు. మళ్ళీ పెళ్ళి అంటే కష్టం. చాలా బాగుపడారు. వన్స్ అగైన్ ఎవరివన్ గివ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పాషా సార్. నాకు చిన్న ఇటువంటి ఏమన్నా జ్ఞాపకాలు, మధుర స్మృతులు ఏమన్నా ఉంటే ప్లీజ్ దయచేసి ఇక్కడికి వచ్చి ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే మనంతా ఒక ఫ్యామిలీ కదా, మన గురించి మనం తెలుసుకోవాలి. ఇటువంటి అవకాశం ఎప్పుడో ఒకసారి రాదు. వస్తారా అండి ఎవరైనా? తెలుసు, డైనాసోర్లు మంచి భార్యలు చనిపోయి అంతరించి చాలా సంవత్సరాలు అయిందండి. సాంగ్స్ డాన్సెస్ ని పక్కన పెట్టి కాసేపు హాయిగా నవ్వుకుందామండి. మనం వచ్చిందే నవ్వుకున్నాను కదా. నౌకలను ఎవరికి లేనట్టుంది సార్, ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. నవ్వాలి, మీరు అందరూ నవ్వాలి. సరే, మేము మాట్లాడినప్పుడు మీకు నవ్వు రావట్లేదు కదా, మీ అందరు నవ్వించడానికి ఒక మేడం గారు వస్తున్నారు. ఆ మేడం కవిత టీచర్. ప్లీజ్ లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్, ఇన్వైట్ కవిత టీచర్. సో మనందరినీ కాసేపు కడుపుగా నవ్విస్తారు మనల్ని. అసలే స్కూల్ టైం అవుతుంటే స్వామి వినాయక లేదు మేడం, ఆ డైలాగ్ అట్లా చెప్పాలి. స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చాయి. అంత అర్జెంట్ గా తాజ్ మహల్ ని హైదరాబాద్ నుండి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏంటో? నాన్నగారు, నిన్న పరీక్షల్లో తాజ్ మహల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉందని రాశారు నాన్నగారు. వీడికి గౌడి గేదె లాంటి బాడీ ఇచ్చాడే గాని కోరంతా కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. అని మీ తెలివితేటలే వచ్చాయిలేండి. బుర్ర లేని బెదవ. అలా అనకండి నాన్నగారు. ఇప్పటికిప్పుడు మీ అరిచేతిలో 3 సినిమా ఆర్టిస్టులను చూపిస్తాను. ఏంటి అరిచేతిలో సినిమా యాక్టర్స్ చూపెడతావా? చూపించకపోతే చంపేస్తా బెదవ. చూపించురా, చూపించు. నాన్నగారు, ఇదేంటిది? వేలు. సుత్తి వేలు. ఇదేంటిది నాన్నగారు? రేఖ. ఆనందంలో రేఖ. ఇదేంటిది నాన్నగారు? గీత. సాగర సంగమంలో గీత. కాదురా, నిన్ను కనడమే నా నుదిటి గీత. కరెక్ట్. వావ్, చాలా చక్కగా ప్రదర్శించారండి. కవిత టీచర్ గారిలో ఒక ఆర్టిస్ట్ బయటపడ్డది. నేను పాడింది చూసి శృతి మేడం కూడా ఇన్స్పైర్ అయ్యారట. తను కూడా వాళ్ళ సార్కి ఒక పాట అంకితం చేస్తున్నాను. ముందుకు వచ్చేసింది శృతి మేడం. ఇంకెవరైనా అంకితం చేసిన ఉంటే నా పిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటక్కడ పలుకిక్కడ మనసొక్కటి కలిసి ఉన్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటక్కడ పలుకిక్కడ మనసొక్కటి కలిసి ఉన్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నెగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా. ఊహల్లో తేలి ఊరుతలుగి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిను కానలేక మనసూరుకోక పాడాను
తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నారేపటి అడి ఆశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మనకు మంచి ఎంటర్టైన్మెంట్ జరిగింది కదా. ఇప్పుడు మనం అందరం ఒకసారి చిన్న పిల్లవాళ్ళ లెక్క తయారు కావడానికి మన ముందుకు జమున టీచర్ గారు వస్తున్నారు రైమ్స్ చెప్పడానికి. ఎవ్రీవన్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ ఇన్వైట్ జమున టీచర్. మేడం నేను బిగినింగ్ నుండి అదే చెప్తున్నా మేడం, మీ అందరు ఖచ్చితంగా ఏదైనా ఒకటి చెప్పాలి. లాస్ట్ ఒక జోక్ అనే చెప్పుకోండి అందరు. ఎవ్రీ వన్ షుడ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి మన రీటా మేడం గారు ఎక్సలెంట్ డాన్సర్, మీరు రావాలి, చెయ్యాలి చెయ్యాలి. ఫస్ట్ జమున టీచర్ గారు వెయిట్ చేస్తారు. ఓ శైలే, ఓ శైలే, పేరేంటి? శ్వేత టీచర్. నిమిషం, 2 నిమిషాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్స్. ఓకే, గుడ్ మార్నింగ్. ఓకే, మన మనసులో మీద తప్పులు ఖచ్చితంగా చెప్తాం. నేను ఒక ర్యాంక్ చెప్తున్నాను, మీరు కూడా నాతో పాటు చేస్తారా? ఇది అవసరం లేదు. మీకు ఇక్కడ పెడుతున్నా మైక్, వీడియో పోతాను. అది ఉన్నది ఒకటి. I am a musician. I can play. రాగం. ప్లీజ్ అందరు చెప్పాలి, నేను అబ్జర్వ్ చేస్తాను అందరి ఫీజులు. సప్న టీచర్, హిందీ సప్న టీచర్. చదవట్రేంది? Pim pim pam, pim pim pam, pim pim pam, pim pim pam. Pim pim pam, pim pim pam, pim pim pam, pim pim pam.
ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇప్పుడు ఎప్పుడు కానీ మనం పాటలు పాడేటప్పుడు ఆర్కెస్ట్రా ఉండాలి. ఆ ఆర్కెస్ట్రా ఇన్స్ట్రుమెంట్ మొత్తం పట్టుకొచ్చింది జమున టీచర్. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. అమ్మా అవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. కని పెంచిన ఒడిలోనే కన్ను మోయని మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. తల్లి నేను తాకితేనే తనువు పులకరిస్తుంది, నీ ఎదపై వాలితేనే మేను పరవశిస్తుంది. తేట తెలుగు జానా కోటి రతనాల వీణ, నీ పదములాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్న. అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాథలు వింటే నర నరాలలో రక్తం పొంగి పొరలుతుంది. రిగ గరి 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 సరి సద సద రిగ రిగ గరి సస గద గద పద 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 సద పద పద సద 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 పద సద పద సద సాస 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 రి 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 సాస 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 గాగ సాస 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 రి గరి 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 గ సరిగా సరిగా సరి గరి గారి సగారి సగారి సరి గరి గ పా గరి సద పా గస పద దస పద సరి పద పద దస సరి రిగ సరి రిగ సరి సరిగా రి పద 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 రిగ పద సరిగ పద సరిగ బస గస సరి గస సరి సరి గరప. వీరమాతవమ్మ రణధీర చరితవమ్మ పుణ్యభూమివమ్మ నువ్వు ధన్య చరితవమ్మ. తల్లి కొరకు చేసే త్యాగమెంతదైనా దేహమైన ప్రాణమైన కొంచెమే కదమ్మా. అది మించిన నాదన్నది నీదే గలదమ్మా. అమ్మా అవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని. ఎక్సలెన్స్. చాలా బాగా పాడారు. సరిగమలనే వణికించింది మొత్తం. సరిగమలే మీ వాయిస్ కు కల 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 అన్నాయి. చాలా గ్రేట్. లకలక కాదు, సరిగమలు కలకల్లాడి వాటిని ఒక దారం తీసుకొని పూలన్నట్టు అల్లి అల్లి ఇంత దండ చేసి అలా పర్ర కొంచెం పట్టుకునే అయిపోయినాయి. గ్రేట్ మేడం, నైస్. నెక్స్ట్ ఐ ఇన్వైట్